ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 69వ శివాంధ్రహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ స్వామి వారిని స్తుతిద్దాం. శంకర్ల వారు అనుగ్రహించిన స్తోత్రం. 10వ శ్లోకం. నిరాతంకమావిశ్య లంకాం విశంకో భవానేవ సీతాతిశోకాపహారీ సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘస్తుతామర్త్య సంఘ. ఇది కూడా సుందరకాండ సన్నివేశం. నిరాతంకమావిశ్య లంకాం విశంకో భవానేవ సీతాతిశోకాపహారీ సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘస్తుతామర్త్య సంఘ. ఓ స్వామి, నిరాతంకం లంకామావిశ్య విశంక భవానేవ సీతా అతిశోకాపహారి. స్వామి, మీరే కదా సునాయాసంగా శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి నిరాటంకంగా అమ్మవారు దర్శించారు. శ్రీరామముద్రికను శ్రీరామచంద్రప్రభువుకు అంగుళీకాన్ని అమ్మవారికి ఇచ్చి ఆమె శోకాన్ని తొలగించారు. అలాగే అమ్మవారిచిన చూడమని తీసుకువెళ్ళి రామచంద్ర ప్రభువుకి సమర్పించి ఆయన శోకాన్ని పోగొట్టారు. ఇలాంటి దేవకార్యం వల్ల దేవతలందరూ మిమ్మల్ని స్తుతించారు. నిరాతంకమావిశ్య లంకాం విశంకో భవానేవ సీతాతిశోకాపహారీ సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘస్తుతామర్త్య సంఘ. ఇప్పుడు మనం 69వ లహరిలో విశేషాలను తెలుసుకుందాం. జడతా పశుతా కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. జడతా పశుతా కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. హే రాజమౌళే, ఓ చంద్రశేఖర, శివ, దేవ, జడత్వం నిరుత్సాహంతో ఉండడం, కదలకుండా పడి ఉండడం, పశుత్వం, కళంకిత మత్స కలిగి ఉండటం, కుటిల చరత్వం చ వంకర టెంకరగా పెడుతూ ఉంటాం, వంకరగా సంచరించడం. ఇవన్నీ మంచి గుణాలా? కావు. అవి నాలో లేవు. మయి నాస్తి, ఆ గుణ సముదాయం నాలో లేనే లేదు. అస్తి అది, ఒకవేళ ఉన్నది అనుకున్నప్పటికీ, భవద్ ఆభరణస్య పాత్రం నాస్మికిం, మీకు ఆభరణాన్ని కాలేనా నేను? అద్భుతమైన భావన. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే, శివుడు గంగను ధరించాడు తలపైన. గంగ జడత్వంతో ఉంటుంది. స్వామివారి జటాజూటంలో ఉన్న వరకు కదలకుండా అలాగే ఉండిపోయింది. ఇక్కడ జడత్వం జలత్వం రెండు లడయోర భేద. ఇంకా రెండవది ఏమిటి? శివుడు జింకను ధరించాడు. ఈ జింక ఏమిటి? పశుత్వం కలిగింది. విచక్షణ జ్ఞానం లేదు కదా పశువుకి. ఇంకా మూడవది చంద్రుడిని ధరించాడు. చంద్రుడిలో ఏముంది? కళంకం ఉంది, మత్స. ఇంక నాలుగవది ఆయన నాగాభరణుడు. పాము వంకర టెంకరగా పెడుతుంటుంది, సరళమైన నడక ఉండదు. ఇలాంటి గుణాలు ఉన్న వాటిని మీరు ఆభరణంగా అలంకరించారు కదా, నాలో అవి లేవు. నన్ను ఆభరణంగా తీసుకోవచ్చుగా, మీరు నన్ను అనుగ్రహించవచ్చు కదా. ఒకవేళ ఉన్నా కూడా
అవి వాటిని క్షమించి నన్ను అనుగ్రహించవచ్చు కదా. ఇది శ్లేషాలంకారం, పరికరాలంకారం. చంద్రశేఖర, నీవు ధరించినటువంటి ఆభరణాలు ఏమిటి? గంగా, జింక, చంద్రుడు, సర్పాలు. వాటిలో ఒక్కొక్క దానిలో ఏమున్నాయి గుణాలు? జడత్వం, పశుత్వం, కళంకిత్వం, కుటిలచరత్వం. ఇవి దోషాలే. ఆ గుణాలు నా దగ్గర లేవు. ఒకవేళ ఉన్నాయని మీరు అనుకున్నా నేను మీకు ఆభరణాలుగా ఉండలేనా? ఆభరణంగా నేను ఉండలేనా స్వామి? నీవు ధరించే ఆభరణాల్లో ఉన్నాయి, నాలో లేవు. ఎంత అద్భుతమైన భావన! అంటే స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి దోషాలను తొలగిపోతాయి అని అర్థం. జడత పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణశ్చ నాస్మి కిం పాత్రం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.